బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ ను అందుకొని చాలా కాలం అవుతున్న హీరోలలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా ఒకరైనప్పటికీ కూడా వరుస సినిమాలతో ఎప్పటికప్పుడు బిజినెస్ పరంగా సాలిడ్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో టైర్ 2 హీరోల సినిమాల బిజినెస్ పరంగా మాత్రం ఎవరూ అందుకోలేనంత జోరును చూపెడుతూ ఉండటం విశేషం. వరుస విజయాలతో నాని ఎంత జోరును చూపెడుతున్నా కానీ బిజినెస్ పరంగా విజయ్ దేవరకొండ మాస్ రచ్చ కొనసాగుతూ ఉంది. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న కింగ్డమ్ మూవీ ఓవరాల్ గా 52.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా టాలీవుడ్ లో హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న మీడియం రేంజ్ మూవీస్ లో టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. కాగా ఓవరాల్ గా 1, 2, 3 మొత్తం 3 సినిమాలు ఒక్క విజయ్ దేవరకొండ పేరు మీదటే ఉండటం తన డామినేషన్ కి నిదర్శనమని చెప్పవచ్చు. ఫస్ట్ ప్లేస్ లో లైగర్ మూవీ 88.4 కోట్ల బిజినెస్ నందుకుంటే తర్వాత ఖుషీ మూవీ 52.5 కోట్ల బిజినెస్ నందుకుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అదే రేంజ్ లో కింగ్డమ్ మూవీ 52.5 కోట్ల బిజినెస్ నందుకుంటే తర్వాత దసరా మూవీ 50 కోట్ల బిజినెస్ ను, హిట్ 3 మూవీ 48.5 కోట్ల బిజినెస్ ను, డబుల్ స్మార్ట్ 48 కోట్లు, స్కంద 46.2 కోట్లు, ఫ్యామిలీ స్టార్ 43 కోట్లు, అఖిల్ మూవీ 42 కోట్లు, సరిపోదా శనివారం 41 కోట్లు, ది వారియర్ 38 కోట్ల వరకు బిజినెస్ నందుకొని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఎక్కువ సార్లు 50 కోట్లకు పైగా బిజినెస్ నందుకున్న ఒకే ఒక్క హీరోగా కూడా విజయ్ దేవరకొండ నిలిచాడని చెప్పాలి. ఇప్పుడు ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి అంచనాలను అందుకుంటుంది, ఏ రేంజ్ కలెక్షన్ తో బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.